దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ సంబరాలు వేడుకగా జరుపుకున్నారు. ఇక ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. హోలీ పండుగను హోళికా పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. నగరంలో ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రైన్ డాన్సులతో ఎంజాయ్ చేస్తున్నారు యువత. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని కెమికల్ రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో అయితే తెల్లవారుజాము నుంచే హోలీ సంబరాలు మొదలయ్యాయి. యూత్ మొత్తం ఆటపాటలతో, రంగుల హరివిల్లుల్లో స్నేహితులతో, కుటుంబాలతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుని చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ మోడల్స్ అండ్ కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లిలోని హెచ్ఎండిఏ ప్లే గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో సినీ నటులు, మోడల్స్ పాల్గొని సందడి చేశారు. మహిళలు, చిన్నారులు, యువత సంతోషంగా పాల్గొన్నారు. కుటుంబంతో పాటు హోలీ పండుగ జరుపుకున్నారు. రైన్స్ డాన్సులు, మ్యూజిక్, లైవ్ సింగింగ్, వాటర్ గన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఫుడ్ స్టాల్స్ సైతం ఏర్పాటు చేశారు. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. దిస్ ఇస్ అనికిత. అందరూ ఎప్పుడు అని ఎదురు చూసే హోలీ రానే వచ్చేసింది. నేనైతే హైదరాబాద్ మోడల్స్ వాళ్ళు అండ్ కంట్రీ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ కి అయితే వచ్చేసాను. ఇండియాలో ప్రతి ఒక్కరు హోలీ అనగానే చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయి హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ హైదరాబాద్ మోడల్స్ వాళ్ళు ఈవెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేశారు, మరిన్ని విషయాలు ఈవెంట్ ఆర్గనైజర్ వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వంశీ గారు. Hi Andy. ఎలా ఉన్నారు? All good, fine. Happy Holi for you and your channel also. హ్యాపీ హోలీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే హోలీ అనగానే అసలు మీ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటాము ఎప్పుడు. సో ఇప్పుడు 9th సీజన్ జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది? As usual గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయినట్టే ఈ ఇయర్ కూడా 8 years ఎట్లయితే సక్సెస్ఫుల్ గా చేసినాము, ఈసారి 9th year వచ్చేసి మనం ఇక్కడ కుకట్పల్లి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో చేయడం జరుగుతా ఉంది విత్ హైదరాబాద్ మోడల్స్ అండ్ కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో, అంటే వాళ్ళ సపోర్ట్ తోని చేస్తా ఉన్నాము. సో 2 days చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. అంటే కొన్ని డేస్ కరోనా ముందు వరకు 2 days చేసేది, కరోనా తర్వాత ఓన్లీ సింగిల్ డే చేస్తున్నాం. మళ్ళీ ఇయర్ కూడా 2 days చేస్తున్నాము. అందులో ఇవాళ ఫస్ట్ డే అన్నట్టు, అండ్ అగైన్ రేపు కూడా ఈవెంట్ ఉంటుంది. బట్ ఇవాళ వచ్చేసి సండే అవ్వడం వల్ల ఎక్కువ మంది ఫ్యామిలీ పీపుల్, ఐటీ క్రౌడ్ అయితే ఎక్కువ మనకి బుకింగ్స్ అయితే జరగడం జరిగింది. ప్రజెంట్ మీరు గ్రౌండ్ లో చూసినా కానీ ఎక్కువ యూత్ఫుల్ ఉన్నారు. సో రేపు బుకింగ్స్ మాకు ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళే అవ్వడం జరిగింది. సో దట్ ఫెస్టివల్స్ అంటేనే మన హైదరాబాద్ లో ఏదైతే ఇండియాలో ఉన్న అందరు పీపుల్ ఎట్లయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా ఎవ్రీ ఫెస్టివల్ ని హైదరాబాద్ పీపుల్ లవ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతా ఉంటారు. అండ్ ప్రతి ఇయర్ ఏ ఈవెంట్ చేసినా, హోలీ, న్యూ ఇయర్, దాండియా ఇలాంటి ఈవెంట్స్, గ్యాదరింగ్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న ప్రతి ఈవెంట్ ని మన హైదరాబాద్ పీపుల్ విత్ లవ్ తోని చాలా ట్రూలీగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. అండ్ అది యాజ్ ఈవెంట్ ఆర్గనైజర్ గా మాకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈవెంట్ సైజ్ అనేది పెరుగుతా ఉంది, ఎక్కువ మీడియా పీపుల్ రావడం జరుగుతా ఉంది, ఎక్కువ పీపుల్ పార్టిసిపేట్ చేయడం జరుగుతా ఉంది. సో వాళ్ళు ఈ స్ట్రెస్, ఈ ఏదైతే బిజీ లైఫ్ లో చాలా మంది ఏంటి అంటే వాళ్ళ టెన్షన్ కి ఫీల్ అవుతా ఉండి ఇలాంటి రిలాక్సేషన్ వాళ్ళు కోల్పోతా ఉన్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ బస్టర్ లాగా ఈ ఈవెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి ఈవెంట్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రెయిన్ డాన్స్ ఉంది, టమాటినో ఉంది, డాన్సర్స్, ఫ్లాష్ మాబ్స్ ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే మన సెలబ్రిటీస్ ని చూడాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తూ ఉంటది. వెళ్ళిన అక్కడ బౌన్సర్లు ఉండి మనకు పర్మిషన్స్ ఇవ్వరు. సో అలాంటి సెలబ్రిటీస్ ని మనం ఇక్కడికి పిలిపిస్తా ఉన్నాము. చాలా మంది జబర్దస్త్ నుండి, బిగ్ బాస్ నుండి, టాలీవుడ్ నుండి, బాలీవుడ్ నుండి కూడా ట్వింకిల్ కపూర్ అనేసి వస్తున్నారు. రేపు డీజే వచ్చేసి హిమాని అనేసి ఆమె కూడా ముంబై నుండి వస్తా ఉంది. సో ఇట్లాంటి పీపుల్ ని చూసినప్పుడు వీళ్ళకి కూడా మోటివేట్ అవుతూ, వాళ్ళు కూడా చిల్ అవుతూ, వాళ్ళ ఏదైతే స్ట్రెస్ ఉందో స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అవుతా ఉంటారు. సో అందుకే ఇలాంటి ఈవెంట్స్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం గ్రౌండ్ లో చూస్తే కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, అదే విధంగా ఆర్టిస్టులు ఉన్నారు, మీలాంటి యాంకర్స్ ఉన్నారు. మాకు ఇంకా యాంకర్ రాలేదు, వస్తుంది. డీజే కూడా శాండీ డీజే కూడా ఉంది ప్రెసెంట్ వచ్చేసి వాళ్ళ.
డీజేస్ వచ్చేసి మనకి వాళ్ళ ఫెలిక్స్ అండ్ డీజే అజయ్, డీజే నితిన్, డీజే ఎంకే, డీజే శాండీ అండ్ అదే విధంగా ట్వింకిల్ కపూర్ గారు ఫ్రమ్ ముంబై ఉన్నారు. అదే విధంగా డీజే సైట్రో అనేసి ఉంది, ఆమె కూడా ముంబై నుండి ఉంది. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు వాళ్ళ ఆర్టిస్ట్ నైన్ నుండి సపోర్ట్ ఉంటుంది, మన హైదరాబాద్ పీపుల్ నుండి కూడా మన హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఈవెంట్ లో మాతో పాటు A1 కాస్టింగ్ హౌస్ నుండి కూడా చాలా మంది సెలబ్రిటీస్ ని పిలిపిస్తా ఉన్నారు. మా యాంకర్ ఆల్రౌండర్ రవి గారు ఉన్నారు, మా స్టూడెంట్స్ మోడల్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇతను కూడా కరీంనగర్ లో ఈవెంట్ ఆర్గనైజర్ శేఖర్ అనేసి. సో మేమందరం ఒక 50+ టీమ్ ఉండి ఇలాంటి ఈవెంట్ ని ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈసారి ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ 1 డేనే చేస్తారు హోలీ ఈవెంట్. ఈసారి ఎక్స్పెరిమెంట్ 2 days చేస్తారు. మనం ఏది చేసినా కంటిన్యూస్ గా ప్రతిసారి క్రౌడ్ వస్తుంది. క్రౌడ్ దాని తగ్గట్టు మన వంశీ గారు ఉన్నారు. వంశీ గారు ఒకసారి ఈవెంట్ ఏదైనా చేస్తే ఖచ్చితంగా 1000, 2000, 3000, 4000 మిలియన్ స్టార్ట్ చేసి పెరిగిపోతుంది. ఇవాళ సండే యాక్చువల్లీ ఎక్కడ హైదరాబాద్ లో వేరే ఈవెంట్స్ ఏం చేయట్లేదు. అందరూ 25th నాడు చేస్తారు. 24th నాడు చేయడానికి కారణం ఒకటి ఏంటంటే మెయిన్, సో ఇవాళ యాక్చువల్లీ అందరూ వేరే మన సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు, వేరే వాళ్ళకి మండే రేపు వాళ్ళు హోలీ చేయొచ్చా చేయరాదా, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మంగళవారం మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళాలి. సో అందుకని సండే కొంచెం చిల్ అవుతారు. సండే తర్వాత వాళ్ళకి ఇది నచ్చి మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలని వాళ్ళు ఇది ఇప్పటికి మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసేంత క్రౌడ్ కంటే ఎక్కువనే ఉంది. వాళ్ళు కూడా రేపు కూడా మంచి క్రౌడ్ ఉంటుంది. మన సెలబ్రిటీస్ చాలా మంది సెలబ్రిటీ సినిమా వాళ్ళు జస్ట్ ఆర్కే నాయుడు గారు కావచ్చు, మన ఇది టింకల్ కపూర్ కావచ్చు, స్పందనపల్లి కావచ్చు, చాలా మంది ఆర్టిస్టులు మన హీరోయిన్స్ కావచ్చు, జబర్దస్త్ నాగి గారు, జబర్దస్త్ అభి గారు, అవినాష్ గారు, జబర్దస్త్ చాలా మంది అంటే చెప్పే నెంబర్ ఆఫ్ పీపుల్ జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకు హైదరాబాద్ మోడల్స్ వంశీ ఇస్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్. సో హైదరాబాద్ మోడల్స్ వారు చేసేవంటి ఎవ్రీ ఈవెంట్ టోటల్ గా సూపర్ సక్సెస్ అందరూ తెలుసు. అందులో మెయిన్ గా నేను ఏ ఈవెంట్ ఉన్నా సరదాగా వచ్చి హోస్టింగ్ చేయడం, మిమిక్రీ చేసి జనాలు నవ్వించడం అంటే ఒక ఇదనమాట. నేను ఎంజాయ్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేపిస్తా. సో మసంచుడిగా సో చాలా ఎంజాయ్ నేను చేస్తాను. ఈ రోజు అందరిని ఎంజాయ్ చేపిస్తా. అంటే మా ఆడియన్స్ కోసం ఏం చెప్తాడు హోలీగా? ఏం లేదు, జీవితం అనేది చాలా రంగుల ప్రపంచం. సో ప్రతి కలర్ ని మనం యూజ్ చేయాలి, నాట్ అండ్ ఓన్లీ వన్ కలర్. అంటే నెగిటివ్ గా కాదు, లైఫ్ కాదు, ఎవ్రీ కలర్ఫుల్ లైఫ్ అండి. ప్రతి కలర్ఫుల్ లైఫ్ ని పాజిటివ్ వైబ్స్ తోటి మనం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఇలాంటి ఈవెంట్స్ రావడం వల్ల ఏమిటంటే కనుక పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్ అయ్యింది. కాసేపు మనకున్న ప్రెజర్స్, మనకున్న టెన్షన్స్ అని పక్కన పెట్టి చాలా హ్యాపీగా ఈ డే అంతా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో నేను కూడా అందుకే వచ్చాను. సో అందరూ కూడా ఇంటికి ఇలాంటి ఈవెంట్లకు రావడం వల్ల సరదాగా ఎంజాయ్ చేయడం, డాన్స్ చేయడం, సరదాగా కామెడీని ఎంజాయ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సంఘ ఆధ్వర్యంలో హైదరాబాద్ మోడల్స్ తరఫున జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి జరుగుతుంది. ఇది 9th season అన్నమాట. హైదరాబాద్ మోడల్స్ తరఫున చాలా ఈవెంట్స్ జరిగాయి. దాండియా, హోలీ, న్యూ ఇయర్ అండ్ ఇది February 14th ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. అండ్ ఈ హోలీని అయితే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ ఇలాంటివి ఉంటాయి, మొత్తం టొమాటో సంథింగ్ ఏవో ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో అట్రాక్షన్స్, స్పెషల్ అట్రాక్షన్స్ తో ఈ హోలీ అన్నమాట జరుగుతుంది అన్నమాట. అండ్ దీని ప్రాసెస్ అయితే మనకి పేటిఎం లో అండ్ బుక్ మై షో లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు హోలీ ఇక్కడ హైదరాబాద్ లోనే కొంచెం బిగ్గెస్ట్ అంటే సెలబ్రిటీస్ తో జరుపుకునే హోలీ అంటే ఇది ఒకటే అన్నమాట. How do you celebrate Holi? I'm celebrating my Holi today here with everyone, all the people from Hyderabad. I'm really happy. Thank you so much to Hyderabad Models and Country Club. How are you feeling about Hyderabad? I'm feeling awesome. The crowd is great, supportive, and I like to play the Holi. It's my favorite festival actually. Okay, thank you so much. Happy Holi. Happy Holi to all of you. Wishing you happy Holi. Safe Holi. చూసారు కదా హైదరాబాద్ లో హోలీ ఈవెంట్ హైదరాబాద్ మోడల్స్ అండ్ కంట్రీ క్లబ్ వాళ్ళు ఎంత మంచిగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంత జోష్ఫుల్ గా అంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. అండ్ ఈ ఈవెంట్ అయితే చాలా సూపర్ గా ఉందని ప్రతి ఒక్కరు వాళ్ళ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో మరొకసారి నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్ విత్ కెమెరామెన్ శివతో రిపోర్టర్ అంకిత. బాయ్ బాయ్. అమన్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ హోలీ, హోలీ శుభాకాంక్షలు.